ఏ మంత్రికి ఆ మంత్రి తమ బాధ్యతలు నిర్వర్తించే స్వేచ్ఛ ఈ దఫా చంద్రబాబు గారు కంప్లీట్గా ఇచ్చేయడంతో పూర్తిగా వాళ్ళ శాఖల రివ్యూలు పర్ఫెక్ట్గా చేసుకొస్తున్నారు. ఒక రకంగా రియల్ డెమోక్రటికల్ స్పిరిట్ ఆఫ్టర్ 10 years వచ్చిందేమో. ఎందుకంటే అద్భుతంగా పని జరుగుతూ ఉన్నాయి, ఎవరికి వాళ్ళు సమీక్షలు. అందులో భాగంగా నారాయణ గారు చేసిన సమీక్షలో బాధ్యతాయుతంగా చేసుకొచ్చారు. అందులో కేంద్ర నిధులు వచ్చినటువంటి 13,788 కోట్లు మంచినీళ్ళ కోసం వస్తే అది అవ్వలేదన్నటువంటి విషయం తేలింది. అది రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో వాళ్ళే జగన్ సర్కార్ అన్నటువంటి తేల్చారు. అదే సందర్భంలో పూడికల తొలగింపు కోసం అని చెప్పేసి వర్షాల వేళ మురుగు కాలువలో పూడికలు తొలగించేందుకు గాను 50 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. తాగునీరు కలుషితం కాకుండా పైపుల్లో లీకేజీలు నిరోధించమని చెప్పి ఆదేశించారు. డయేరియా, డెంగీ, అతిసారం లాంటి రాకుండా చూడమని చెప్పి ఆదేశించారు. మరొకవైపు పట్టణాల్లో పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కోసం కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. చెత్త నిల్వలు ఎక్కువగా ఉన్న 20,000 బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటి గ్రీన్ స్పాట్లుగా మార్చే కార్యక్రమాన్ని అప్పట్లో చేశాం. తర్వాత ప్రత్యేకంగా డాష్ బోర్డు కూడా తీసుకొచ్చాం. సచివాలయం నుంచి పనుల పర్యవేక్షణ కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ఎంతో దోహదం చేసింది. ఈ చక్కని కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. అన్న క్యాంటీన్లను 100 రోజుల్లో తిరిగి ప్రారంభించబోతున్నాం. టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగిస్తామని ప్రకటించారు.